వెల్కమ్ బ్యాక్. రైస్ కదే అనుకున్నారు, మాఫియాకు అడ్డుకట్ట వేద్దామని సీజ్ ది షిప్ అని ఆర్డర్స్ ఇచ్చేశారు. ఉక్కుపాదమే అంటూ అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు పోర్టు కబ్జా టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. బియ్యం వ్యాపారంతో మొదలై గన్ ఎక్కుపెట్టి ఏకంగా పోర్టులోనే పాగా వేశారట. వినటానికి సినిమా స్టోరీ లాగానే ఉన్నా ఇది సీరియస్ మ్యాటర్ అంటోంది ఏపీ సర్కార్. ముంబై మాఫియాను తలపించే రేంజ్ లో డీల్ సెట్ అయిందట. ఇదేంటి ఇంత ఘోరమా? ఇది ప్రజాస్వామ్యమా, అరాచకమా? అధికారంలో ఉండి అరాచక శక్తుల్లా ప్రవర్తిస్తారా అంటూ కూటమి సర్కారు ఫైర్ అవుతోంది. ఇంతకీ పోర్టు కబ్జా నిజమేనా? ఆ ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయా? దర్జాగా రైస్ దందా, ఏకంగా పోర్టు కబ్జా. అప్పటి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో అంత జరిగిందా? ఓవైపు వ్యాపారం, ఇంకోవైపు అడ్డగోలు వ్యవహారం. నిజమేంటో అబద్ధమేంటో తెలియదు, ప్రచారం మాత్రం పీక్ లెవెల్లో ఉంది. రైస్ దందా ఓవైపు పోర్టునే కబ్జా పెట్టినట్లు చెబుతున్న మాటలు ఇంకోవైపు కాకరేపుతున్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందా ఇష్యూ తెలుగు స్టేట్స్ లో వారం రోజులుగా వెబ్ సిరీస్ లా కొనసాగుతోంది. మొదట కలెక్టర్షిప్ పరిశీలన, ఆ తరువాత పవన్ టూర్ తో వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది సీన్. సీజ్ ది షిప్ టాపిక్ ట్రెండింగ్ లో ఉండగానే మంత్రివర్గ ఉపసంఘ భేటీ, టాస్క్ ఫోర్స్ కమిటీ, సీసీ కెమెరాల నిఘా, ఇలా పోర్ట్ నే నిఘా నీడలో పెట్టాలని ఫిక్స్ అయ్యారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా స్పెషల్ సెక్యూరిటీ టీంతో భద్రతను పటిష్టం చేయాలని డిసైడ్ చేసింది ఏపీ సర్కార్. ఇంతలోనే మరో వార్త సెన్సేషన్ అవుతోంది. వైసీపీ పెద్దల డైరెక్షన్ లో కొందరేకంగా కాకినాడ పోర్టునే కబ్జా పెట్టారట. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని 3600 కోట్ల విలువైన వాటాలను కేవీరావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కున్నారంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన సిఐడి కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్న వారిని కీలక నిందితులుగా భావిస్తోంది. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారని కేవీరావు ఫిర్యాదు చేశారట. తనను భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థకు అప్పగించేలా చేశారనేది కేవీరావు ప్రధాన ఆరోపణ. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైసీపీ ఎంపీ, మరో ముఖ్య నేత తనయుడు ఓ పారిశ్రామికవేత్తకు ఎల్ఓసి ఇచ్చినట్లు టాక్, ఎన్ఓసి ఇచ్చినట్లు టాక్. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు పంపించారట ఏపీ సిఐడి అధికారులు. బియ్యం దందాపై కూపీ లాగితే డొంక మొత్తం కదిలిందట. కాకినాడ పోర్టు ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరెవరికి వాటాలున్నాయని లెక్కలు తీస్తుండగా అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగిన సెటిల్మెంట్ కథ వెలుగులోకి వచ్చిందంటున్నారు. వ్యాపారం చేసుకునే వాళ్లను బెదిరించి గత ప్రభుత్వ అధినేతల కనుసన్నల్లో తమకు కావలసిన వారికి పోర్టులో వాటాలు దక్కేలా చేసుకున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ పాలకులు, వారి అండతో కొందరు గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని ఆరోపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇలాంటివి దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదంటూ ఆఫ్ ది రికార్డులో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజల్ని బెదిరించి భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ చట్టంపై సమాచారం తెప్పించుకుంటామంటున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే భూ ఆక్రమణల నిరోధక చట్టం తీసుకొచ్చామన్న బాబు కాకినాడ పోర్ట్, సెజ్లో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం దీని పరిధిలోకి వస్తుందో లేదో పరిశీలిస్తున్నారట. ఏదైనా బియ్యం దందా నుంచి స్టార్ట్ అయిన వ్యవహారం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందనేది ఊహించని డెవలప్మెంట్. సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీలో ఊహించని క్లైమాక్స్ రేంజ్ లో సెటిల్మెంట్ ఎపిసోడ్ వెలుగులోకి రావడం పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. కేవీరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఈ వ్యవహారమంతా ఎటు దారి తీస్తుందో, ఎలా విచారణ చేయాలో కూడా ఏపీ సర్కార్కు అంతు చిక్కడం లేదట. అసలు ఇంత దారుణంగా బిహేవ్ చేశారా అని షాక్ అయిపోతున్నారట. బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి అడ్డు అదుపు లేకుండా ఏంటిదంతా చెప్పుకుంటూ పోతే మరో 5 ఏళ్లు అరాచకం ఫైల్స్ కంటిన్యూ అవుతుందంటున్నారు కూటమి నేతలు. అసలు కాకినాడ పోర్టు కబ్జా నిజమా, లేదా రైస్ మాఫియాను గెలికితేనే
పోర్టు కబ్జా వ్యవహారం బయటకొచ్చిందా? ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమేనా? నెక్స్ట్ ఇది ఎటు టర్న్ తీసుకోబోతుందనేది ఇప్పటికే ఇంట్రెస్టింగ్ గా మారింది.